Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. సీనియర్ జర్నలిస్టు అదేవిధంగా సామాజిక సేవకుడు మా డివిజన్లో పెద్దన్న అయినటువంటి ఎలిగేటి శంకరన్న వాళ్ళ కూతురి వివాహంలో పీటల మీదనే పెళ్ళి అయిన తర్వాత కొద్దిగా అస్వస్థతకు గురైన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తన ప్రాణాలు విలువడం చాలా పెళ్ళింట విషాదం జరిగింది. నిన్న గోదావరి కని వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది ఈ సంఘటన. నిజంగా చెప్పాలంటే ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి పగోని కూడా రావద్దని చెప్పి ప్రతి ఒక్కరూ అంటుంటే ఇక్కడికి వచ్చి వారి కుటుంబాన్ని చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా కళ్ళలో నీరు పెట్టకుండా ఎవరు లేరు. నిజంగా చాలా సమాజ సేవకుడు. ఆయన చనిపోతూ కూడా ఈరోజు తన నేత్రాలను కూడా ప్రజలకి ఇద్దరికి చూపునిస్తుంది అని చెప్పి మంచి ఆశయంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు తన కళ్ళను కూడా దానం చేయడం జరిగింది. నిజంగా చాలా ధన్యుడు. సాదాసీదాగా బతికిన వ్యక్తి. ఎన్నో ప్రజల్లో పడ చైతన్యాన్ని వ్యక్తపరిచి ప్రజల్లో పడ చైతన్యం తీసుకొచ్చి సమాజ అభివృద్ధి కోసం తోడ్పడ్డటువంటి సీనియర్ జర్నలిస్టు అయినటువంటి శంకరన్న కుటుంబం ఈరోజు చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈరోజు కొంతమంది జర్నలిస్టుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ శంకరన్నకు జర్నలిస్టు సంఘాలు కానీ అదేవిధంగా పద్మశాలి కుల సంఘం అయినటువంటి వారు కూడా సహకరించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి అదేవిధంగా ఆ ప్రభుత్వం కూడా వీరిని ఆదుకోవడానికి జర్నలిస్టు కుటుంబాలను కావచ్చు తర్వాత శంకరన్న కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా శంకరన్న కుటుంబానికి మన శాసనసభ్యులు కోరకంటి చంద్రన్న గారు కూడా వారి ఇంటికి వచ్చి వారి పరామర్శించడం జరిగింది. ఇప్పుడు అందుబాటులో లేరు వాటి ఈరోజు రాలేదు. వచ్చిన తర్వాత మేము కూడా అన్న దృష్టికి తీసుకుపోయి వారి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా కానీ ఇంకా తర్వాత మా పరంగా కానీ అందరం కూడా మా బస్తీవాసులందరూ కూడా ముందుకు వచ్చిండ్రు. వారిని కుటుంబానికి అండగా ఉండడానికి నిన్నటి నుంచి కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి సంఘాలు కూడా ఈ జర్నలిస్టు ఈ రంగం ఆ రంగం అని కాదు, జర్నలిస్టు అంటేనే ప్రజాసేవలో ముందు ఉండేటువంటి వారు కాబట్టి వారిని ప్రతి సంఘాలు కూడా వచ్చి ఈ దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఎలిగేటి శంకరన్న కుటుంబాన్ని దయచేసి మీరందరూ ఆదుకోవాలని చేతులు జోడించి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. 25-26 సంవత్సరాలు తన జర్నలిజంలో పనిచేసి అందరికీ అంటే గవర్నమెంట్కి కానీ ప్రతి వ్యక్తికి కానీ తను పత్రిక పరంగా చాలా చేశారు. కానీ ఏ గవర్నమెంట్ కూడా తన కోసం ఏం చేయలేదు. కనీసం ఇప్పుడున్న గవర్నమెంట్ అన్న తన కోసం ఏమైనా చేస్తుందని కూడా మేము చూస్తున్నాం. ఎందరికో చేసింది. తనకు కూడా గవర్నమెంట్ పరంగా ఏదైనా ఉంటే ఆర్థిక సాయం కానీ ఏదైనా కానీ చేస్తానని మేము ఆశిస్తున్నాం. తనకు ఉండడానికి ఇల్లు కానీ తన పిల్లలకు ఉపాధి కానీ లేకుండా ఉంది. దయచేసి ఈ గవర్నమెంట్ తను చనిపోయినందుకు తన కుటుంబాన్ని ఆర్థికంగా కానీ ఏ విధంగా అయినటువంటి సహాయాన్ని అందించాలని మా కుటుంబ సభ్యులందరం కూడా కోరుకుంటున్నాం. తన ఆత్మకు శాంతి చేకూరని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.